నమస్కారం ఫ్రెండ్స్. చాలా మందికి రేవంత్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో ఏ యాక్షన్ తీసుకుంటున్నాడో ఆ యాక్షన్ వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టము, అంటే ప్రజలందరూ గగ్గోలు పెడుతుంటే వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ ఓటమి ఖాయము. ఈ ఓటమి ఖాయమని తెలిసిన రేవంత్ రెడ్డి అయినా ఇలాంటి రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు? దీని వెనుక ఉన్న మర్మమేమి అని చాలా మందికి డౌట్ వస్తుంది. నేను ఇవాళ ఈ వీడియోలో రేవంత్ రెడ్డి ఇంత ధైర్యంగా ఈ హైడ్రా ఆపరేషన్స్, మూసి ప్రక్షాళన ప్లస్ ఈ రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఎడ్యుకేషన్ సెక్టర్లో రిఫార్మ్స్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం. ఇప్పుడు మనము రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క స్టెప్ని అబ్జర్వ్ చేస్తే ప్రజా వ్యతిరేకంగా, ప్రజా అభిష్టంకి వ్యతిరేకంగా వెళ్ళి రేవంత్ రెడ్డి ఏం సాధిస్తున్నాడు? చాలా మంది ఏం లెక్కలు వేసుకుంటున్నారంటే ఈసారి రేవంత్ రెడ్డి ఫినిష్ అని లెక్కలు వేసుకుంటున్నారు. కానీ పాపం అమాయకులు వాళ్ళు, పొలిటికల్ ఈక్వేషన్స్, క్యాల్కులేషన్స్ తెలియని వాళ్ళు జనరల్గా ఇలాగే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి దూకుడు వెనుక, భరోసా వెనుక స్ట్రాటజీ ఏముండొచ్చు? ఇది ఉంది అని చెప్పను, ఏముండొచ్చు? మనం జనరల్ క్యాల్కులేషన్ చేసుకుంటే రేవంత్ రెడ్డి దూకుడు వెనుక వ్యూహం ఏముండొచ్చు? లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి సిటీలో అంటే ఆల్మోస్ట్ ఆల్ వాష్డ్ అవుట్. ఇక్కడ టోటల్ బీఆర్ఎస్ క్యాండిడేట్స్కి ఓటేశారు. ఈ హైదరాబాద్ రంగారెడ్డిలో కాంగ్రెస్కి పట్టు లేదు. పట్టు లేనప్పుడు ప్రజలను మక్కువ చేసుకోవాలి, వాళ్ళను కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి హైడ్రా ఆపరేషన్ చేసి ప్రజలను ఇంకా తమ వైపు రాకుండా, కాంగ్రెస్ వైపు రాకుండా ఇదేం పని అని కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్స్ కూడా భయపడుతున్నారు. ప్రాక్టికలీ రేవంత్ రెడ్డికి పోయేది ఏమీ లేదు. అది ఫస్ట్ పాయింట్. అసెంబ్లీ ఎలక్షన్లో గెలవని సీట్లు 5 ఏండ్ల దాకా ఏమైనా పర్వాలేదు. ఇది ఇంకా 10వ నెల, అంటే సుమారు 4 ఏండ్ల 10 నెలలు, 4 ఏండ్ల 2 నెలలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లను కుదిపినా ఒకటే, కుదపకపోయినా ఒకటే, సీట్లు గెలిచినా ఒకటే, గెలవకపోయినా ఒకటే. ఈ దూకుడు వెనుక ఒక కాన్ఫిడెన్స్ ఉంది. బీఆర్ఎస్ని ప్రజలు ఇంకా క్షమించలేదు.
ఎప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని ప్రజలు క్షమిస్తున్నారు అని గమనిస్తాడు, తన వ్యూహం మార్చుకుంటాడు. ఇంకా టైం రాలే. కేసీఆర్ తన బిడ్డను రక్షించుకోవడానికి నానా యాతనలు పడుతున్నాడు, చాలా కామైపోయాడు. ఆయన కొడుకు బీఆర్ఎస్ పై పట్టు కోసం తండ్రి మాట వినకుండా తన లీడర్షిప్ ఎబిలిటీస్ బయట చూపిస్తున్నాడు. ఇప్పుడు కేటీఆర్కి 2 గండాలు ఉన్నాయి. ఒకటి చెల్లెలి గండం, ఇంకోటి తన తండ్రి గండం. కనుక కేటీఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. అయితే రేవంత్ రెడ్డి ఈ హైడ్రా ఆపరేషన్స్ చేయటం వల్ల పాపము మూట కట్టుకుంటున్నాడు, ప్రజల వ్యతిరేకత మూట కట్టుకుంటున్నాడు. వచ్చే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి బహుశా గెలిచే ఇష్టం లేదేమో అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ హైదరాబాదులో ఈ ప్రక్షాళన వల్ల ఏం జరుగుతుంది? ఈ మూసీ బ్యూటిఫికేషన్ అనే ప్రాజెక్టు వెనక వ్యూహం ఏముంది? ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హైడ్రాని తీసుకుంటే అడ్డగోలుగా బీఆర్ఎస్ హయాంలో కార్పొరేటర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు పెద్ద పెద్ద ఆఫీసర్ల వరకు మింగిన డబ్బు ఇంత అంతా కాదు, వేల లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమి కబ్జా చేసుకునే వెసులుబాటు డబ్బు తీసుకొని చేశారు. ఇప్పుడు ఆ డబ్బు తీసుకొని ఏం అలొకేట్ చేశారో, ఏం అలౌ చేశారో దానిపై దెబ్బ కొడితే టెంపరీగా కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు ఎగురుతారేమో కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళు డబ్బు చెల్లించి రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకొని అడ్డగోలు రెగ్యులరైజ్ చేసిన బీఆర్ఎస్ పై కసి తీర్చుకుంటారు 100%. ఇప్పుడు ఎమోషనల్గా వెళ్ళి రేవంత్ రెడ్డిపై ఎగురుతున్నారేమో కానీ తాము డబ్బు ఎవరికి చెల్లించారు? బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు. మరి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఈ ధ్వంసాన్ని ఆపాలి కదా, వాళ్ళు ఎక్కడున్నారు? అడ్రస్ లేకుండా పోయారు. డబ్బు తిన్నది బీఆర్ఎస్ లీడర్స్, అప్రూవల్ ఇచ్చింది బీఆర్ఎస్ లీడర్స్, కూలగొడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ది తప్పు ఏమాత్రం లేదు. తప్పంతా ప్రభుత్వ భూములను కబ్జా చేసుకోవడానికి డబ్బులు తీసుకొని కబ్జాకు అలౌ చేసి దాన్ని రిజిస్టర్ ప్రాపర్టీస్గా మార్చిన బీఆర్ఎస్దే తప్పు. ఇది ఈ రాబోయే 4 ఏళ్లలో ప్రజలు గమనిస్తారు. దీంట్లో ఒక కొసమెరుపు ఉంది. మనం సోషల్ మీడియాలో చూసినట్టు కాంగ్రెస్ పై వ్యతిరేకత ఏమాత్రం లేదు. ఈ చిన్న చిన్న గిల్లీలలో కాంగ్రెస్ పై జనాలు ఎగురుతున్నారు కానీ ఈ పెద్ద టోకన్లు ఇచ్చి ఈ బిల్డర్లు, ఈ మేస్త్రీలు, ఈ విల్లా డెవలపర్స్, వీళ్ళంతా అపార్ట్మెంట్ డెవలపర్స్, వీళ్ళంతా డబ్బులు పెద్ద మొత్తంలో కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలకు ముట్టజెప్పి ఆ బిల్డింగ్లు కట్టారు. వాళ్ళు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ని తప్పు పట్టడం లేదు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అని తెలిసి అప్రూవల్ ఇచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ పై ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళు తప్పకుండా డబ్బును రిటర్న్ ఇవ్వమని ప్రెషర్ ఇస్తున్నారు. అది ఆషామాషి డబ్బు కాదు, కొన్ని కోట్లలో, 100 కోట్లలో. ఆ 100 కోట్లు ఎవరు ఇవ్వరు. దాని కసి బీఆర్ఎస్ పై తీర్చుకుంటారు. అంటే రాబోయే ఎలక్షన్ వరకు
ఇది బాగా విషయం నాని కాంగ్రెస్ వైపు ఫేవరెట్గా మారుతుంది, ఫేవర్గా మారుతుంది. బీఆర్ఎస్ అంచనా ఏమంటే ఈ పాపమంతా కాంగ్రెస్దే, కాంగ్రెస్ మెడకు చుట్టుదాం అని విశ్వ ప్రయత్నం చేస్తున్నా డబ్బులు ఇచ్చిన ప్రజలు బీఆర్ఎస్ని బాగా గుర్తుపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి నష్టపోయే సీట్లు ఏం లేవు హైదరాబాద్లో, రంగారెడ్డిలో. కనుక ధైర్యంతో ముందుకెళ్తున్నాడు. అసలు ఈ ధైర్యం వెనుక ఇంకో వ్యూహం ఉంది, రైతు రుణమాఫీ. మనం సోషల్ మీడియాలో చూసినట్టు ప్రాక్టికల్గా ఎవరికి రైతు రుణమాఫీ కావాలనో వాళ్ళకి అయిపోయింది. ఇప్పుడు అడిషనల్గా వీళ్ళు రుణమాఫీ చేస్తాను అన్నది ఆ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. దాన్ని బీఆర్ఎస్ వాడుకోవడానికి చూస్తుంది కానీ అది సక్సెస్ఫుల్ కాదు. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కాంగ్రెస్ భరోసా రైతు భరోసాపై ఉంది. అంటే కరెక్ట్ టైంలో రైతు భరోసా రిలీజ్ చేసి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గెలిచేసి మళ్ళీ హైదరాబాద్ వైపు వస్తే ఇక తిరిగి ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రెండు విధాలుగా బలంగా ఉన్నాడు. ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ జుట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. అంటే బీజేపీ వాళ్ళు ఎక్కడెక్కడ భూములు కొన్నారు, ఇలాంటి ఇల్లీగల్ లేఅవుట్స్ తయారు చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళతో కుమ్మక్కై ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు తిన్నారో, ఎక్కడెక్కడ ల్యాండ్ పార్సల్స్ కొన్నారో మొత్తం లిస్ట్ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అందుకోసం మీరు చూడొచ్చు బీఆర్ఎస్ లీడర్స్ కానీ బీజేపీ లీడర్స్ కానీ కిమ్మంటలేరు. ఇది రేవంత్ రెడ్డి వ్యూహం, పక్కా వ్యూహం ఉంది కనుకనే అంత మొండిగా బయటపోతున్నాడు. దీనికి కాంగ్రెస్ నేతలు ఇష్టం లేకున్నా సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఆలోచించకుండా చేసిన ఆపరేషన్ కాదు, బాగా లెక్కలేసుకొనే ఈ హైడ్రా ఆపరేషన్ చేస్తున్నాం. అయితే ఈ హైడ్రా ఆపరేషన్స్ వల్ల వేలాది ఎకరాల స్థలం ఖాళీ అవుతుంది. అంటే పబ్లిక్కి, అంటే అతి తక్కువ ధరలో డబ్బులు తిని ఎల్ఆర్ఎస్ రూపంలో రెగ్యులరైజేషన్ చేసిన భూములంతా ఖాళీ అవుతాయి. ఇప్పుడు ఇదే భూములను తాకట్టు పెట్టి గవర్నమెంట్ డబ్బు తీసుకోవచ్చు. అంటే సర్కారు నడిపించడానికి ఈ భూములను తాకట్టు పెట్టచ్చు. వేలాది ఎకరాలు అంటే వందలాది కోట్లు, వేలాది కోట్లు. ఈ వేలాది కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ఇల్లీగల్గా శాంక్షన్ చేసిన లేఅవుట్లు, ఇళ్ళు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ నుంచి ఖాళీ చేపించిన స్థలంలో వస్తున్నాయి. దీంట్లో కొసమెరుపు ఏమంటే ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఖాళీ చేపిస్తే పడగొడితే మరి ఎవరు ఫ్యూచర్లో కూడా భయంతో తమ ఇండ్లు కానీ తమ గోడౌన్లు కానీ అక్కడ కట్టుకోరు. దీనివల్ల ఒక వింత జరగబోతుంది. హైదరాబాద్ విస్తరణకు ఈ యాక్షన్ తోడు కాబోతుంది. హైదరాబాద్ కుచించుకోపోయి ఈ గేమ్ మొత్తం ఓఆర్ఆర్ మధ్యలో జరుగుతుంది. ఈ గేమ్ ఓఆర్ఆర్ దాటాలి అంటే హైదరాబాదులో కూల్చివేతలు స్టార్ట్ చేయాలి. ఆ రిపుల్ ఎఫెక్ట్ ఓఆర్ఆర్ దాటిపోతుంది. ఓఆర్ఆర్ దాటిపోతుంది అంటే ఇప్పుడు రిజిస్టర్ లేకున్న ప్రాపర్టీస్ అన్నీ ఇప్పటి నుంచి
డిటిసిపి హెచ్ఎండిఏ కింద రిజిస్టర్ అవుతాయి. లాంగ్ టర్మ్లో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. పెరగకపోయినా పర్వాలేదు, ప్రభుత్వ భూములు ఖాళీ అయితే దాన్ని ఆప్షన్లో పెట్టచ్చు, లేదా దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. అది కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఇండస్ట్రీస్ కూడా అలాట్ చేయొచ్చు. అది కాకుండా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయవచ్చు. అంటే ఒక్క దెబ్బకు బీఆర్ఎస్ నడ్డి కొట్టడమే కాకుండా బీజేపీని సైలెంట్గా చేసి తమ పని తాము కానిచ్చుకోపోయే వ్యూహమే ఈ రేవంత్ రెడ్డి వ్యూహం. అయితే ఈ మూసీ ప్రక్షాళన వల్ల ఏం జరుగుతుంది? మూసీ ప్రక్షాళన వల్ల ఎంఐఎంపై ప్రెషర్ పడుతుంది. మూసీ ప్రక్షాళన, బఫర్ జోన్, ఎఫ్టిఎల్ ప్రక్షాళన వల్ల ఇల్లీగల్ లేఅవుట్స్లో ముస్లిం కాలనీస్ టార్గెట్ చేయడం వల్ల ఎంఐఎంపై ప్రెషర్ పడుతుంది. ఎంఐఎం ఏదో ఒక చోట పాయింట్లో లొంగాల్సి వస్తుంది. ఆ లొంగటం పొలిటికల్గా ఉంటుంది. దీంట్లో పైసల ప్రాముఖ్యత ఉండదు. ఎంఐఎం కొన్ని స్థానాలు కాంగ్రెస్కి త్యాగం చేయాల్సి వస్తుంది. ఎంఐఎంపై జనాలు తిరగబడేటట్టు కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. అదే కాకుండా ఓవైసీ బ్రదర్స్ని అటు బీజేపీ వీక్ చేయడానికి చూస్తుంది, ఇటు కాంగ్రెస్ వీక్ చేయడానికి చూస్తుంది. బీఆర్ఎస్ లాస్ట్ టైం ఓవైసీ చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోతుంది. లాస్ట్ మినిట్లో ఓవైసీ కాంగ్రెస్ వైపు జంప్ అయిపోయాడు. అది కేసీఆర్ తప్పక గుర్తుంచుకుంటాడు. అది కాకుండా ఈ మెట్రో రూటు మార్పు, ఆర్ఆర్ఆర్ రూటు మార్పు, ఈ రూటు మార్పుల వల్ల ఈ పొలిటికల్ లీడర్స్ యొక్క భూములకు రేట్లు పడిపోతాయి. అంటే అపోజిషన్ లీడర్స్ యొక్క బలాన్ని, అంటే డబ్బులు ఎక్కడి నుంచో పాయింట్ని దాన్ని దెబ్బకొట్టి ఈ సిటీని విస్తరించేటట్టు చేసి రిజిస్ట్రేషన్లు పెంచి, అంటే ఇరుక్కుపోయిన హైదరాబాద్ని ఖాళీ చేయించి బయటి వైపు చేసే వ్యూహమే ఇది. మేజర్గా నష్టపోయేది బీఆర్ఎస్. వచ్చే ఎలక్షన్లలో మీరు చూడొచ్చు, అర్బన్ ఓటర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కొట్టేస్తే మళ్ళీ కసి పెరుగుతుంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చుక్కలు ఎదురైతాయి. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత బీఆర్ఎస్ పై మళ్ళుతుంది. టెంపరీగా మీరు సోషల్ మీడియాలో చూసి ఆశ్చర్యపోకండి, ప్రాక్టికలీ బీఆర్ఎస్ పై దెబ్బ పడుతుంది. అప్పుడు హైదరాబాద్ని కైవసం చేసుకోవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ రూరల్ ఏరియాస్లో ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేదు, ఎక్సెప్ట్ వాళ్ళు ఇచ్చే రైతు బంధు. ఇప్పుడు రైతు బంధును కూడా కుదిచ్చి 10 దగ్గర 15,000 ఇస్తున్నారు. సో అక్కడ కూడా బీఆర్ఎస్ పప్పులు ఉడకవు. సో సిటీలో బలంగా ఉన్న బీఆర్ఎస్ని ఢీకొని కొట్టేసి రూరల్ దగ్గర పోయి, ఇప్పుడు చూసారా సిటీలో బలపడ్డ బీఆర్ఎస్ పరిస్థితి. సో మీకు రూరల్లో కూడా ఏం చేయలేడు, ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే, కనుక కాంగ్రెస్ని బలపరచండి అని ఈజీగా ఓట్లు అడగచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ వ్యూహమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ మోదీ సహాయంతో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అంటే సెంట్రల్ ఫండ్స్ని బాగా యూజ్ చేసుకొని దాన్ని స్టేట్కు ఉపయోగించేటట్టు యూజ్ చేసుకొని తన భారాన్ని సెంటర్పై మోపి
తాను ఏ పని చేసుకోపోవాలనుకుంటున్నాడో ఆ పని చేసుకుంటున్నాడు. అదే కాకుండా 111 జోలికి పోకుండా దాన్ని అలాగే హ్యాంగ్ చేసి ఉంచి ఎప్పుడు బీజేపీ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని టెన్షన్లో ఎప్పుడు పెట్టడానికే ఆ 111 రద్దు యొక్క ఇంకో జియో దాన్ని రద్దు చేస్తున్నాడు. అది ఎప్పుడు కత్తిలాగా వేలాడుతూ ఉండాలి ఈ బీజేపీ కాంగ్రెస్ నేతలను ఎత్తిన అని ఆ సిచ్యువేషన్ దీన్ని అలాగే హోల్డ్ చేసి పెట్టాడు. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ ఇంకోటి ఉంది. శ్రీశైలం హైవే బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నం చేసి మళ్ళీ దాన్ని ఫార్మాసిటీ చేద్దామా అని అక్కడ రైతులను ఉపయోగించుకుంటూ పిల్లి వేయిస్తుంది. దీన్ని కౌంటర్ చేయడానికి రేవంత్ రెడ్డి అక్కడ ఫార్మాసిటీ వస్తుందా లేదా అనేది అది ఒక హ్యాంగ్ చేసి పెట్టేసండి. రైతులు ఎప్పుడు ఇక్కడ మా డబ్బులు మా భూములు మాకు కావాలి అనగానే ఫార్మా ప్రాజెక్ట్స్ అంటారు. వాళ్ళు చల్లబడంగానే మళ్ళీ 4th సిటీ, గిగా సిటీ, ఆ సిటీ, ఈ సిటీ, స్కిల్ డెవలప్మెంట్, స్టేడియము, హెల్త్ యూనివర్సిటీ అని గగ్గోలు పెడుతున్నారు. అంటే అటు హెల్త్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ వైపు చూస్తలేడు, అటు ఫార్మాసిటీ పెట్టే ఇష్టం లేదు. శాంపుల్గా 2-3 నాన్ పొల్యూటింగ్ ఫార్మా యూనిట్స్ పెట్టి మిగతాదంతా వేరే ఇండస్ట్రీస్కి అలొకేట్ చేసి ఒక కొత్త రకమైన డెవలప్మెంట్ అక్కడ చేయాలని రేవంత్ రెడ్డి వ్యూహం. కానీ ఇలాంటి వ్యూహాలు టైము చాలా తీసుకుంటాయి. అంటే ఫస్ట్ ఇప్పుడు శ్రీశైలం హైవేపై మేజర్ లేఅవుట్స్ బీఆర్ఎస్ లీడర్స్ ఉన్నాయి. తికమక పెట్టి ఇరిటేట్ చేసి ఆ బీఆర్ఎస్ లీడర్స్ని ఆ లేఅవుట్ల నుంచి ఖాళీ చేపించినాక ఆ ఏరియాని డెవలప్ చేయాలి తప్ప ఇప్పుడే డెవలప్ చేస్తే మొత్తంగా బీఆర్ఎస్ లీడర్స్ ఖజానా నిండుతుంది. బీఆర్ఎస్ లీడర్స్ ఖజానా నిండింది అంటే వాళ్ళు అది ఓట్లు కొనడానికి యూజ్ చేస్తారు. అందుకోసము శ్రీశైలం హైవేని కూడా తికమక్క పెడుతున్నాడు. అటు నల్గొండ హైవే డెవలప్ కానిస్తలేడు, ఇటు యాదాద్రికి నామం పెట్టేసిండు, వెస్ట్ హైదరాబాద్లో హైడ్రా ఆపరేషన్స్ హై రైజెస్ సేల్స్ ఆపేసిండు. అంటే బీఆర్ఎస్కి ఆదాయ మార్గాలంతా గండిగొట్టి మొత్తం హ్యాంగింగ్గా పెట్టి అటు షాద్ నగర్ డెవలప్ కానిస్తలేడు. 6 లేన్ హైవే రండి అంటున్నాడు. షాద్ నగర్ని డెవలప్ చేస్తాను జూ తెచ్చి ఇక్కడ పడేసిండు. అంటే ఎక్కడ కాకుండా బీఆర్ఎస్ ఏ వ్యూహాలు రచించిందో, ఏ ఆదాయ మార్గాలు తాను వెతుక్కొని రెడీగా పెట్టుకుందో ఆ ఆదాయ మార్గాన్ని ఫస్ట్ కత్తిరిస్తూ ఉన్నాడు. అది కత్తిరించినాక ఇప్పుడు చూడొచ్చు ఈ హైడ్రా ఆపరేషన్స్ వల్ల ఎఫెక్ట్ కానీ ఫ్యామిలీస్ మొత్తం కాంగ్రెస్ కోటేస్తాయి. అంటే బాగా అయింది, ఆ ఇల్లీగల్ బిల్డింగ్ అంతా కొట్టేస్తే మా బిల్డింగ్కి డిమాండ్ ఎక్కువైంది అని సంతోషపడి రేవంత్ రెడ్డి ఉండే వరకు మన బిల్డింగ్ సురక్షితం అని అనుకొని, అంటే కాంపిటీషన్ తగ్గింది. ఈ ఇల్లీగల్ హౌసెస్ తగ్గడం వల్ల రెంట్స్ పెరుగుతాయి, డిమాండ్ పెరుగుతుంది. కనుక పర్మనెంట్ లీగల్ హౌసెస్ వాళ్ళంతా కాంగ్రెస్ కోటేస్తారు. బీఆర్ఎస్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ దిక్కు దిగుతారు. ఎప్పుడు డబ్బులున్న వాళ్ళు పర్మనెంట్ రెసిడెంట్స్ కాంగ్రెస్ వైపు తిరిగారో ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు కూడా కాంగ్రెస్ వైపే చూస్తాయి. ఎందుకంటే బీఆర్ఎస్ వచ్చినా లాభం లేదు, కాంగ్రెస్ గవర్నమెంటే ఉండబోతుంది కనుక కాంగ్రెస్ కార్పొరేటర్లకు ఓటేస్తే ఏదో ఒకటి దక్కుతుందని వాళ్ళకు ఆశ. అట్లీస్ట్ డబుల్ బెడ్రూమ్లన్నా ఏదో ఒక రోజు దొరుకుతాయని ఆశ. అంటే మనము బ్లైండ్గా రేవంత్ రెడ్డి అంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడు, కాంగ్రెస్కి నష్టం కదా, బీఆర్ఎస్గా నెక్స్ట్ టైం వచ్చేటట్టే ఉంది అనుకునే వాళ్లకు ఇది ఒక అంటే దిక్సూచి లాంటిది. ఈ వ్యూహంలో చాలామంది ప్లేయర్స్ డబల్ గేమ్ ఆడుతున్నారు. బీజేపీ వాళ్ళు డబల్ గేమ్ ఆడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు డబల్ గేమ్ ఆడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు డబల్ గేమ్ ఆడుతున్నారు, అందరూ డబల్ గేమ్ ఆడుతున్నారు. దీంట్లో ఈ డబల్ గేమ్ ఎందుకు ఆడాల్సి వస్తుందంటే రేవంత్ రెడ్డి చేసిన పనికి
ప్రతి ఒక్కరూ అటు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలి, అటు పార్టీని నిలబెట్టుకోవాలి. ఈ పనిలో నిమగ్నమే అవుతుంది. ఇప్పుడు అల్టిమేట్ దెబ్బ బీఆర్ఎస్కి, రెండో దెబ్బ బీజేపీకి, కొద్దిగా గొప్ప దెబ్బ కాంగ్రెస్ కూడా తగులుతుంది. కానీ కాంగ్రెస్కి తగిలే దెబ్బ ఈజీగా మానిపోతుంది. కానీ బీఆర్ఎస్ బీజేపీలకు తగిలే దెబ్బ అది చిరకాలంగా, అంటే కొన్ని ఏళ్ల దాకా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను ఇది కుంగదీస్తుంది అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.